ఎలాంటి సందర్భాల్లో తల పట్టుకుంటాము? తలనొప్పినప్పుడు. హస్బెండ్ పక్కింటి ఆమెతో వెళ్ళిపోయినప్పుడు తల పట్టుకుంటారు. ఓహో, అంటే ఆలోచిస్తాడు ఇప్పుడు నేను ఎవరిని కవర్ చేయాలి. భావన, నీ మొగుడు పక్కింటి దాంతో లేచిపోయాడు, నేను వచ్చి చెప్తాను నీకు న్యూస్. ఏ తెలుసా, నీ మొగుడు దాంతో లేచిపోయాడంట. రవి, నీ పిల్లం ఎక్కడికో లేచిపోయిందంట. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ తో తిరిగి ఇంట్లో దొరికినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ డాడీ నేను అడుగుతాం, ఏమే టీ పెట్టావా? మీరు పెట్టుకోండి. ఎక్కడికి తిరుగు? ఏమే లోపల దోమలు కరుస్తున్నాయరా? నేను ఇప్పుడే వస్తాను, 2 minutes. ఇగో అది బాధపడుతుంది, తమ్ముడు లేడు అని. అంటే తమ్ముడు హాస్టల్కి వెళ్ళింది కదా, తొందరగా. నాకు దొరికిపోయినా ఇప్పుడు డాడీని పిలిచి చెప్తాను, మొత్తం నీ కాలు చేతులు ఇరగొట్టు. చెప్పాలా? వద్దు మమ్మీ. అది దొరికిపోయిందంటే నువ్వు ఏడ తిరుగుతున్నావు నాకు తెలియకుండా. నా సావు ఇట్లా తగలేదు. ఇగో ఇలాంటి సందర్భాల్లో తల పట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎదురుగా వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్, పక్కన నీ బాయ్ ఫ్రెండ్, ఓకేనా? నేను ఎదురుగా వస్తా, ఎట్లా తల పట్టుకుంటా చూద్దాం. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, కానీ షీఈ్ నాట్. అబ్బా, వీడికి కూడా వచ్చిండు. అయ్యా, హాయ్ అన్నయ్య, ఇక్కడ వచ్చాయండి. మీ సిస్టరా అండి? మై న్యూ ఫౌండ్ గాడ్ గేవ్ సిస్టర్. వెరీ గుడ్. కూతురు ఆఫ్రికా అతన్ని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న నూరా ఆల్మోస్ట్ ఆఫ్రికాకి దగ్గరలోనే మనం. హలో, ఆఫ్రికా దగ్గర, ఆఫ్రికా నుంచే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి మా డాడీ, నేను పెళ్లి చేసుకొని వచ్చాను. ఓకే, భావన నువ్వు మా మమ్మీదా. నాక్ 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 నాక్. ఓ నా తల్లి, నా తల్లి. హౌ ఆర్ యు మామీ? మిస్ యు బేబీ. నీ ముఖంలో ఆనందం చూస్తుంటే డాడీ లేచిపోయాడా? అంత భాగ్యం నాకెక్కడ, ఇంట్లోనే సచ్చిండు. అయ్యో, అంత భాగ్యం నీకెక్కడ? సరే, ఫార్మాలిటీ కోసం పిడు సర్ప్రైజ్ తీసుకొచ్చాను, మీరిద్దరు కలిసి చూస్తే బాగుంటుంది. కళ్ళు మూసుకోండి. నేను తెరువమని అన్నప్పుడు తెరువు, ఓకేనా? 1 2 3 ఓపెన్. కాదే, పనోడిని ఎందుకు తెచ్చినా? మీ అల్లుడు. ఏం మాట్లాడుతున్నా? ఆ ముఖానికి ఏడు ఎక్కువ. నేను ఎప్పుడెప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. డాడీ, ఆఫ్రికన్ సాంప్రదాయంలో మమ్మీ డాడీ వచ్చి మా ఆశీర్వాదం తీసుకోవాలి, రండి. వావ్, మా మమ్మీ డాడీ తల పట్టుకున్నారు. అయ్యో బాబీ, అయ్యో బో. నీ అయ్య బాబీ, నీ అయ్యప్ప. నెక్స్ట్, ఉన్నొక్క డ్రైవరు దండం మీద ఎండేస్తే కాలికి ఎగిరిపోయినప్పుడు. అప్పుడు ఎట్లా టవల్ కట్టుకొని తల పట్టుకుంటావు? అంత అయ్యో. సరే, ఇప్పుడు ఇగో డ్రైవర్ ఉంది, దాన్ని సంతోషంగా చూడు. ఇప్పుడు ఎగిరిపోతుంది. వాడు చూడు ఏదో ఎక్కడికో వెళ్తున్నట్టు. లేలే, ఆహా ఎంత సమ్మగా ఉంది గాలి. సూపర్. ఎనీవేస్, ఇప్పుడు పంచపడాక అయిపోయింది కాబట్టి శ్రీముఖి గ్యారేజ్ నుంచి నవ్వించడం అంటే మా అబ్బాయిల సొంతది. వస్తున్నారు భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్. రంగా అన్న, ఇలా మేము తీసుకునే కంటెంట్ ఏంటంటే రకరకాల షాప్లలో అలాగలాగా మనుషుల సెట్లు చూద్దామని. ఫస్ట్ అన్న మొబైల్ షాప్ ఎట్లుంటో చూద్దామన్న. ఇప్పుడు నేను ఓనర్ని, నేను కస్టమర్ అన్న. అమ్మ దందా లేదు, ఏం లేదు, ఒక్క గిరాకు వస్తలేదు, ఏం కథనో ఏం చేయాల. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఏం చూస్తుంది సార్? ఆగలేదు, ఇప్పుడే వచ్చేసాను సార్. మళ్ళీ వసుకోవచ్చు. కస్టమర్ వచ్చి ఇంత షేప్ అవుతుంది, ఏం కావాలని అడగవా? సారీ సార్, ఏ విధంగా సహాయపడాలి సార్? ఏడికి సార్? మా ఊరికి. ఎందుకు? ఇక ఎందుకంటే ఊర్లో 2 ఎకరాల పత్తి పెట్టినా, ఇంకో ఎకరంలో కండిషన్ పెట్టినావు. ఇక వాడు పనోడు లేచిపోయిండు, నువ్వు వచ్చాడ సాయపడ్డావు అనుకో, పత్తి అంటే ఇద్దాం. అట్లా అంటే సార్, నేను చెప్పేది తింటావా? వినండి ఫస్ట్. ఏం చేస్తున్నావు సార్? సార్ ఇన్మన్నావు కదరా, చూసాడు ఎందుకు? నీ
మూతుల నా ముల్లక్కాయ చెప్పేది ఫస్ట్ అట్లా మాట్లాడే నేను అన్ని నేను మాట్లాడు అన్ని చేయి అర్థమైందా ఫోన్ ఉందా ఉంది దాని గురించి అడుగుతున్నా ఏ విధంగా సహాయపడ ఫోన్ గురించా ఎవరు చూస్తలేరుగా మరి చూస్తావా అబ్బా ఒక్కసారి ఏం మాట్లాడుతున్నావు అబ్బా ఆడలే అయితే తిప్పి తిప్పుతా నా చూడవా అరే అమ్మతో అట్లా కాదు సార్ నేను అబ్బా నేను కూడా పైసలు ఎత్తా ఒకసారి పైసలు లేని సార్ అమ్మ ఫోనా వీడు చూడు చూడు అంటే ఏమైంది సార్ ఇక పెడితోస్తాంది పెట్టకపోతే పోతాంది ఏంటిది ప్లగ్లా ప్లగ్లనా ఏం పెట్టినా ప్లగ్లా గడ్డ ఛార్జింగ్ గడ్డనా ఛార్జింగ్ గడ్డ అట్లా చెప్పు చూసి ఒక్క నిమిషం సార్ చూడకు చెయ్యి సార్ దీనిలో బ్యాటరీ సార్ బ్యాటరీ అంటే ఏంటి తమ్మి ఇట్లా డబ్బా తీరుంటది ఏ కర్రేది కర్రేది కదా కర్ర ముఖం కూడా డబ్బా తీరుంటది అది సార్ మరి అట్లా చెప్పొచ్చు ఎంత కొడుతున్నావు అప్పటి నుంచి కొడుతున్నావు ఇగో సార్ ఇప్పుడు ఎట్లా చూడండి అయింది అయింది తమ్మి ఇంకా 2 చేతులు తమ్మి చేతులు కనబడతాయి కానీ మోకాలు కనబడాయి మత్తు రోజులు చూస్తానా మోకాలు కాదు సార్ అది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి సార్ అవన్నీ అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా నా పిల్లని నా కొడుకు చేతులు ఎట్టు కర్రేగా మత్తుంటాయి కాదు సార్ కంపెనీ వాళ్ళు పెట్టిస్తారు మనం పెట్టలేము అవి నీకు ఏ విధంగా సహాయపడాలి చెప్పు ఫోన్ కేమని సహాయపడతావు అంటే ఎర్ర బట్టలు ఎందుకు సోపు ఎర్రదా ఇది కట్ చేయండి సార్ కడిచానిక అప్పుడే చెప్తా అయిపో కదరా ఏంది చార్మినార్లోకి వెళ్ళి టేస్ట్ మాజలు కొనుక్కోవచ్చు చిరకు ఇట్టి ఇట్లా చూడతాను ఎందుకు కడి చేద్దామన్నావు కానీ మొత్తం పతంగులు అయితే ఇట్లా ఇట్లా కడి చేస్తా అట్లా అంటలే నేను ఫోన్ రన్ చేస్తారా కట్ చేయడానికి అట్టనా ఇంకేమైంది ఇక పచ్చ బట్టం కూడా ఎందుకు చెప్పు పచ్చది ఎవరైనా ఫోన్ చేస్తారా ఫోన్ పోతుంది ఎట్లా పోతుంది ఏంటి? నా 899 రూపాయలు ఫోన్ ఎట్లా పోతుంది ఎట్లా పోతుందా నేను ఎప్పుడు కొన్నా నిన్న కొన్నా నిన్న కొన్నా. ఎట్లా పోతుందా ఫోన్ ఫోన్ అంటే ఆపోడు కాదు సార్ ఇప్పుడు ఫోన్ చేస్తే లైన్లు పోతాయి సార్ ఓడేసిండు లైన్లు నాకేం తెలుసా సార్ అటు ఓడేసిండు సూపర్ రా ఇప్పుడు నీకు చెప్తే ఎట్లా వచ్చిందో ఫోన్ పట్టుకో నా ఫోన్ వచ్చిందా నీ ఫోన్ నీతానే ఉంది నా తనకి రాదు. అట్లా కాదు సార్ ఫోన్ వస్తా చూడు వచ్చింది వచ్చింది లేపు ఏం చేస్తున్నావు లేపన్నావు కదా సాల్తుంది అయితే అట్లా లేపుడు కాదు సార్ చోకటి పెట్టుకో ఒత్తి ఏమొత్తాలే పచ్చదొత్తు సార్ హలో ఏంటండి నేనే మాట్లాడుతున్నా సార్ ఎంకటోడు సార్ నేనే మాట్లాడుతున్నా సార్ ఇక ఫోన్ కడితే ఇట్లుంటా సార్ ఫోన్ అర్థమైందా సరే సరే కానీ ఇంకా గేమ్లు అయితే ఎక్కి ఏ గేమ్లు అదే వాడు ఒక్కటే ఉరుకుతాడు వాని వెనక గుడ్డేలు ఉరుకుతాయి చూడు టెంపుల్ రన్నా గది దీన్ని రాస్తారు అది పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్లలో వస్తుంది ఆన్లైన్ ఫోన్ మరి తీసుకొని అది ఇచ్చి కొంచెం ఎక్కువ పైసలు అయితే సార్ తీసుకొని నిన్న 899 రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఇంక ఎక్కువ నీకు అంటే దాన్ని దీన్ని రాస్తారు పెద్ద ఫోన్లలో వస్తుంది గది ఇచ్చేది తీసుకొని సార్ దెబ్బలు తింటా సార్ చెప్తున్నా అన్నం తిని వచ్చిన ఇప్పుడే ఓండి సార్ ఓండి దిమాకరా ఫోన్ పోకు పోతా ఇట్లా మొబైల్ షాప్లలో ఉంటుందన్న ఇక నెక్స్ట్ మార్కెట్ చూద్దామన్న మన కూరగాయల మార్కెట్ ఓ తమ్మి ఎందుకు లేవంటున్నావు ఉన్నాయి అమ్ముకోరా వంకాయలు తీసుకో అంటున్నా వంకాయల ఎంత ఇంత ఎట్లా కిలా కిలోనా 25 రూపాయలు 25 సరే 5 రూపాయలు కిలో ఇచ్చేయి 5 రూపాయలు రాదండి ఇక నీ కోసం అని చెప్పి 23 రూపాయలకి ఇస్తా ఇక నీ మాట కాదు నా మాట కాదు 7.5 ఇస్తా ఇచ్చి అరే ఆంటీ దిమాకరా ముందే ఫ్రస్ట్రేషన్ ఉన్నా మార్కెట్లో ఉన్నాం కదరా ఇక ఆంటీ పో చేసా నా మీద వరకు నా మొగుడే నా మీద చేయలే నిన్ను చూస్తే నాకే బుద్ధి అవుతుంది మీ మొగుడికేమే బుద్ధి అవుతుంది వీడు అన్ని నిజాలు చెప్తుండు ఇక మండలి ఇట్లుంటదన్న ఒర్రిచి ఒరిచి చంపుతారన్న నెక్స్ట్ ఇక బార్బర్ కటింగ్ అంటే బార్బర్ షాప్ లో ఎట్లుంటా చూద్దాం నమ్మదే మలేజనా ఏం తమ్మి మొత్తం ఖుషి ఖుషిలో సల్మాన్ ఖాన్ తిరగడుతున్నావు నిజాలు చెప్పక అరే ఏమో మజాకర్తే నిజం అంటే ఏం రా అన్నా పెళ్లి పోతున్నానా కటింగ్ ఎగ్దాం చెప్పాలా చూడాలి కట్లు కొడితే పెళ్లి పిల్ల తప్ప అందరు పడాలి సరే ఏం చేయాలి చెప్పు ఇక ఇటు 2 కట్లు కొట్టు ఇటు 2 కట్లు కొట్టు ఇంకా లేవట్టు వాడబెట్టు ఏంటిది ఇది లేవట్టు ఇది వాడబెట్టు ఓహో జుట్టా అమ్మ ఏమో లేవట అంటాడు వీడు ఇంకారా ఇంకా వెనకాల విషేప్ పెట్టు విషేప్ పెడతారా విషేప్ మధ్యలో ఖాళీ ఉంటది కదా దిల్ షేప్ పెట్టు దిల్ షేపా దిల్ షేప్ లో బాగా కష్టం దిల్ షేప్ పెట్టు
పెడుతున్నారా అవురే తమ్మి మర్చిపోయిన ఒకటి అడగడము రోడ్డు మీద గట్ల దెబ్బలు తింటావు గామతో నువ్వే చేసినావు మొత్తం. నేనేం చేసిన మొన్న ఏం చెప్పినా ఓడన కొడితే తిరిగి కొట్టాలన్నావు. నువ్వు పోతున్నా వాడు బండి ఆరం కొట్టి నేను మళ్ళీ తిరిగి కొట్టిన. బండారం కొడితే కొడతావరా దరిద్రుడా. వాడు కొట్టిండు కదా అన్న, బండి ఆరం కొట్టిండు, నేను వాడిని కొట్టినా మెడల మీద. వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టిన. అప్పుడు నీ పండ్ల పాస్ పెట్టా బాణం అయితే పెట్టినావుగా, పెద్ద గడపర పెట్టినా అన్న అన్న అట్లనే గడ్డం కూడా వేయాలి. గడ్డం ఏడుందిరా ఉన్న కాడికి సన్న లైన్ పెట్టు, కింద పిల్లిగడం. ఏ గడము పిల్లిగడం పిల్లిగడం పెడతారా చెల్తామే అయిపోయింది కటింగ్ అయిపోయింది మొత్తం ఎంత కలవాడ్డాయి. అరే లేవురా రే అరే లేవురా కటింగ్ అయింది గడ్డం అయిపోయింది. నిద్ర వచ్చింది. ఎట్లా చూసుకో ఒక్క నిమిషం అర్థం చూపిస్తా. అన్న పిల్లిగడ మీదే పిల్లి దొరకలేరా మళ్ళా ఇంటి దాకా పోయి. ఎందుకురా ఇంటికాడ తెల్ల పిల్లి నల్ల పిల్లి ఉంది పట్టుకో. పైసలు ఇచ్చి గడం పెట్టి అప్పుడే ఇస్తా. అరే గడ్డం కదా పైసలు ఇయ్యా ఇయ్యో ఈ అమ్మ దిమాగ్ ఖరాబ్ వాళ్ళు ఉన్నారు మొత్తం. ఇక ఇట్లుంటది నా బార్బర్ షాప్ లలో. భావన లెట్స్ వెల్కమ్. ఈరోజు నా కంటెంట్ అన్న అబ్బాయిల గురించి. అబ్బాయిలు ఇంత వేదన పడుతురు అనేది నా కంటెంట్. అందుకే బాయ్ గెటప్ లో వచ్చిన. నిలబెట్టినా ప్లీజ్. మా అందరు అంటారు నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ అబ్బాయికి తెలుస్తుంది అన్న ప్రాబ్లం అంటే ఏందో. ఎందుకంటే మాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. మొన్న 10 నిమిషాలు లేట్ అయిందన్న. ఎన్నన్నా 10 నిమిషాలు లేట్ వచ్చినావు? గంట తర్వాత రావద్దా? సిగ్గు లేదు? రమ్మన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు? అదా కొంచెం పని ఉండే. అంటే ఏంద్రా అంటే నీకు ఒక్కడికే పని ఉంది అంటే మేము బేకారోళ్ళం, మాకు పని పాట లేదు, మేము వేస్ట్ గాళ్ళం, ఒక్కడికే పని ఉంటది. అట్లా చూడకే భయం అవుతుంది. నేను ఇప్పుడు భయంకరంగా కూడా ఓడుతున్నానా? సూపర్ నాన్న సూపర్. నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నా. చెప్పురా తమ్ముడు. అన్ననే సేమ్ అన్న. మనం అందరం ఒకటేరా. మనం అందరం ఒకటి. అది కాదు బేబీ, నీకోసం గిఫ్ట్ కొనడానికి పోయినా. అయ్యో బేబీ మరి చెప్పాలి కదా బేబీ, నువ్వు గిఫ్ట్ తీసుకోవడానికి పోయినావు. ఆయన నాకు ఇప్పట్లో గోల్డ్ రింగ్ ఏమొద్దు కానీ డైమండ్ రింగ్ ఇప్పిస్తావా? యాక్చువల్ గా కొందామని పోయినా కానీ కొండం మర్చిపోయినా. గిఫ్ట్ కొనే అంత సీన్ లేదు. అయినా గిఫ్ట్ కొనడానికి అంత టైం పట్టింది, మళ్ళీ గిఫ్ట్ తేయడానికి ఇంకెంత టైం పడుతుందా? అసలు మీకు టైం సెన్సే లేదు బే. రవణ టైం సెన్స్ లేదంట. అమ్మాయి బస్ స్టాప్ కి 7 o'clock వస్తుందంటే 6:30 పోయి నిల్చుంటా. నేనైతే 6:50 వరకు వెళ్ళిపోతా. బార్ 10:30కి అయిపోతుందంటే నేను 10:20కి బీర్ తెచ్చుకుంటా. నేనైతే 10:29 వరకు ఆగి తెచ్చుకుంటా. ఇంకో నెక్స్ట్ డే రోజు నా గర్ల్ ఫ్రెండ్ పుసగొట్టిన పాములో ఒక పుస్ పుస్ అంటుంది. ఏం కొట్టింది? పుసగొట్టిన పాము. బుస. ఏంది కోపంలో ఉన్నావా? నేను కోపంలా లేను. అరే కాదే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎవరేమన్నారు చెప్పు, పని చేస్తా చెప్పు. నేను కోపంలా లేను. అరే చెప్పే, నాకు కనిపిస్తుంది ముఖంలో నువ్వు కోపంలో. కోపంలో లేను చెప్తే వినబడతలే. నేను కోపంలో లేను. ఇది కోపమా? కోపమా? 100% నానే చేసింది. ఇది కోపమే కాదు, నాది తప్పు. ఇది కోపం అంటారా? కోపం కాదు. ఇంత అయినాక నాకు ధైర్యం చూడు. బేబీ తిందామా ఏదన్నా? నాకు ఆకలి అయితలే. అరే కాదు బేబీ, నువ్వు పొద్దు నుంచి ఏం తినలేవు కదా. నాకు ఆకలి అయితలేదు. చాక్లెట్ దాల్ తింటా. ఇంకో నెక్స్ట్ డే అన్న దీని మూడే అన్న. దాని 3 ఉందనుకో. హలో బేబీ ఏం చేస్తున్నారా? అమ్మాయి గుజ్జు ఏం చేస్తున్నా? గుజ్జు అని ఇష్టం వచ్చిన పేర్లతో పిలుస్తుంది. చెప్తున్నాను సూపర్ చెప్తున్నావు కరెక్ట్. అదే మూడ్ లేదనుకో, ఒరే సచ్చినోడా ఏడున్నావు బే? 5 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి. ఒకవేళ నువ్వు 5 నిమిషాలలో ఇక్కడ లేవనుకో నేను ఆటోకి వెళ్ళిపోతా అన్నదా? కాదు, నేను వేరే వాడికి ఫోన్ చేస్తా, వాడిని పిలుచుకుంటానన్న. సేమ్ నాన్న, నాకు 9:30 వరకు టైం ఇచ్చి ఇంట్లో పనులు మానుకొని చెడ్డు ఉతికిందా లేదా కూడా చూడకుండా 9:30 అంటే ఎట్లా నడిపించడో నాకు తెలుసు. 9:33కి వెళ్ళినా ఇంత మంచి చెప్పినప్పుడు ఎవరు పోరన్నా? నేను పోయినా. ఇన్ని అంతర్జనక రమ్మన్నో. అదా
కోడి గుడ్డు పెట్టింది ఆమ్లెట్ వేస్తావేమో అని పిలిచిన. లేకపోతే ఏంది బేబీ నా డ్రెస్ చూడు ఎట్లని చెప్పు. మెంటల్ దానా ఉరుకుంటూ వచ్చిన జర్ర అయితే యాక్సిడెంట్ అవుతుండే. ఆ మాత్రం చచ్చిపోలేవా నా కోసం అన్నది. నా కోసం సస్తమని అడిగింది తెలుసా? మొన్న రీసెంట్ జరిగింది. ఈ కంటెంట్ నీకు ఎవరు చెప్పారు నానా? నీది చూసే నేర్చుకున్నా. నాకు జరిగింది ఎగ్జాక్ట్ అట్లా చెప్తున్నా తెలుసా? సేమ్ టు సేమ్. అసలు ఏంది నీ డ్రెస్ ఇప్పుడు బాగాలేదని ఎవరు చెప్పిండు? నా ఫ్రెండ్ అన్నది. దాని డ్రెస్ బాగుందంట, నా డ్రెస్ బాగాలేదంట. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు మంచి డ్రెస్ కొనాలి అంతేనా? కాదు, మళ్ళీ ఏం చేయాలి? దాని డ్రెస్ చింపే. అయినా మీ ఆడోళ్ళు ఏంది ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఏడుస్తారు అంటే ఏంది? మేము ఏడుపు మొక్కాలమ్మా? మేము ఎప్పుడు ఏడుస్తూనే ఉంటామా? మేము ఏడుపు మొక్కాలమ్మా? నేను అన్నా ముక్క కొట్టుకో బే సచ్చినోడా. అయినా నిన్ను ఊకేనా సెలెక్ట్ చేసుకున్నారా? నాకు తెలుసు నువ్వు ఎప్పుడో ఇట్లాంటి హ్యాండ్ ఇస్తావని నేను లైన్ లా 2-3 పెట్టుకున్నా. శని దేవునన్న పూజలు చేసి వదిలించుకోవచ్చు కానీ ఈ అమ్మాయిలను మాత్రం వదిలించుకోవడం కష్టం. బాబు రవణ ఫేర్ చెప్పాలంటే నేను అమ్మాయిలను నాకు ఎవరు సైడ్ ఇస్తారు? అమ్మాయిల సైడే ఇస్తారు. నేను జస్ట్ కంటెంట్ కి వాడుకున్నా గానీ మా అమ్మాయిలే గ్రేట్ ఎప్పుడైనా. నువ్వు కంటెంట్ చేయలేదన్నా, రియాలిటీ చేసావు. సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఎలాంటి సందర్భాల్లో మనం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాం? ఫ్యాకల్టీకి ప్రపోజ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈమె మీ కెమిస్ట్రీ లెక్చరర్. అరే నీ స్లో మోషన్ అరగదా? Hey, what is your attendance percentage? Go to the class, idiot fellow. Go. అటెండెన్స్ ఉంది మేడం. Why you are shouting? Go get your parents. Go. నేనే ఏమైంది మేడం? మా కొడుకు. మీ డాడీ మన ఆఫీస్ లో ప్యూన్ గా పనిచేస్తున్నాడా? ఆఫీస్ లో ప్యూన్ మేడం. ఐ యామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డాడీ మేము మేడం ప్రపోజ్ చేస్తాం. చైనా నా చెయ్యి. మీ అమ్మ కూడా కెమిస్ట్రీ లెక్చరర్ అప్పుడు. అబ్బా కొడుకుకే అనుకున్నా. కొడుకు తండ్రి ఇద్దరికి పిచ్చి. వెళ్ళిపో చేయరా, ధైర్యంగా చేయరా. మేడం ఐ లవ్ యూ. నెక్స్ట్. నా పేరు అభిషేక్. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ధైర్యంగా పోతా, కానీ లోపల డైపర్లు మాత్రం పచ్చగా అవుతుంటాయి. మా డాడీ ఎమ్మెల్యే. అభిషేక్ నువ్వెందుకు పోతావు పోలీస్ స్టేషన్ కి? ఏం చేసావు? నా కొడతా అప్పుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి కొట్టదా? ఇది మన ఇల్లురా, నువ్వు నా తమ్ముడివి. నేను బయటికి వెళ్ళినా నీ అక్కని. అందమైన అమ్మాయి రోడ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఏడుంది అందమైన అమ్మాయి అన్నారు? తమ్ముడు వీడు నేను రోడ్ మీద నడుస్తుంటే నేను అందంగా లేనని నాకు అసలు లైన్ వేయట్లేదు తెలుసారా? కొట్టు వీడిని. ఆగరా ఒక్క నిమిషం, అది వద్దురా ఒక్క నిమిషం, నీకే ఇస్తా. ఈ వరకు వచ్చిందిరా నీకు అది. పట్టుకో, కొట్టు. అయితే ఇంటికి తీసుకెళ్ళి డబ్బా పాలు సిగిపి. తమ్ముడు ఏంట్రా నువ్వు ఇలాగా నన్ను రక్షిస్తావు అనుకుంటే పోనీ అట్లీస్ట్ ఒకటి తిట్టావన్నా అండి. రే ఊకుకే ఉన్నది చేత లేపుతా ఉన్నావు. అరే మా అక్కని ఏమంటున్నావురా? మీ అక్క తర్వాత అది నా పిల్లం రా బొమ్మరిది. పో. తమ్ముడు నేను పెళ్ళాం కాదు. వాడు రోజు నాకు ఏడిపించట్లేదు. ఏడిపించమని చెప్పు. ఏదిరా మీ అక్కని ఏడిపించాలో వద్దా? సరే పోమని చెప్పి నుంచి. ఇది నా ఇల్లు, నేను నా బాత్రూంలో ఉన్నా. నెక్స్ట్. నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్
అది నీ స్టైల్ కోషంట ఇది తలకి. అవునండి. నీ స్టైల్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి స్టేజ్ మీదకి రా. చిరంజీవి గారి స్టైల్లో నువ్వు వాక్ చేయాలి, చూద్దాం స్టైల్ గా ఉంటావా లేదని. నేను రూమ్ లో ఉన్నప్పుడు సిగరెట్ ప్యాకెట్ మ్యాగ్ దొక్కితే భయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ అయ్యాను అనుకో, అరే ఏంద్రా అది నీ బ్రాండ్ నువ్వు వస్తావని తీసుకొచ్చి పెట్టినా. నెక్స్ట్ మా డాడీకి రిపోర్ట్ కార్డ్ సపోర్ట్ ధైర్యంగా ఉంటా. ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా నువ్వు? ఫెయిల్ అయిదా. ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. మరి ఏమనుకున్నావు అంత పొడుగుంటే 8th క్లాస్ ఉన్నాడు? అరే హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? కేసీఆర్. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? లేదు. నెక్స్ట్ నేను ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కినప్పుడు భయపడతాను కానీ ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాను. నీ పక్కన మీ మొగుడు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆయన రక్కి రక్కి చంపత ఆడు భయపడాలి. నెక్స్ట్ స్ట్రీట్ లో అలోన్ గా వెళ్తుంటే కుక్ వచ్చి నోరు తెరిచినప్పుడు. నో దే వెరీ క్యూట్ బట్ ఆడపిల్లలు చూడగానే వాడు. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ తో కరాచీ బేకరీలో వచ్చినప్పుడు డాడీ ముంగడ వచ్చి ఏం చేస్తున్నావు బేటా అన్నప్పుడు భయపడుతున్నాం కానీ అరే చిల్లలాంటి డాడీ అంటాం. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ నువ్వు కూర్చున్నావు అనుకో, సడన్ గా మీ డాడీ వచ్చి అనుకో, లేచి జేబులోకి వెళ్ళి ఖర్చు చేసి ఎస్ మేడం అన్ని క్లీన్ చేస్తాను మేడం. అప్పుడు డాడీ చూసి డాడీ నువ్వు పాకెట్ మనీ ఇయట్లేదు నేను చూడు డాడీ ఇలా కష్టపడుతున్నాడని. భర్తకి బాయ్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు భయపడకుండా ధైర్యంగా నటిస్తాను. నెక్స్ట్ పొద్దున్నే చెంబు పట్టుకొని పోతున్నప్పుడు పాము ఎదురొచ్చింది అనుకో ధైర్యంగా ఉన్నట్టు నటిస్తా. అప్పుడు వచ్చేది కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి సడన్ గా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి ఏదో బేకరీలో దొరికినప్పుడు మమ్మీ అప్పుడే వస్తే భయపడతా కానీ ధైర్యంగా ఉంటా. మమ్మీ ఇండస్ట్రియల్ విజిట్ ఉంటే వీడితో బేకరీకి వచ్చా తినేసి ఇండస్ట్రియల్ విజిట్ వెళ్తా అని చెప్పి మధ్యలో ఒక ట్రాజెడీ సాంగ్ పెట్టు, సినిమా సూపర్. సెకండ్ టాపిక్, అయ్యనే వాటర్ తాగుతుంటే కొడుకు వచ్చి క్వార్టర్ అడిగాడంట. ఇలాంటి సందర్భాల్లో మనకి సేయింగ్ గుర్తొస్తుంది. నాగే కట్టుకుని మొలతాలే అంటే పిల్లం వచ్చి వడ్డానం కావాలన్నా. నెక్స్ట్ నాకే లవర్ లేదురా అంటే మా ఫ్రెండ్ వచ్చి ఒక పోరి నెంబర్ ఉంటే ఇరా అన్నట్టు. మనమే వచ్చేపోయేటోళ్ళ మీద అంటే చెప్తున్నాడు, అరే మామ పోరి నంబర్ ఇది అప్పుడు మాట్లాడదు. నెక్స్ట్ నేనే 30 ml తాగుతుంటే నా ఫ్రెండ్ వచ్చి దాంట్లో షేర్ అడిగినప్పుడు. నువ్వు తాగుతుంటే నేను అడుగుతా ఒక్క చుక్క దగ్గు మందురా. నెక్స్ట్ నాకే లేక ఆవకవేద నాకుతుంటే నా ఫ్రెండ్ వచ్చి మంచింకి చికెన్ 65 అడిగి. నెక్స్ట్ హాయ్ స్వీట్ హార్ట్, I wanna dance with you, Ravi. Sure, baby, come. Super, thank you so much. అసలే గతి లేక బొగ్గుతో తోముకుంటే పక్కన వచ్చి పేస్ట్ అడిగినప్పుడు. నెక్స్ట్ గతి లేక థమ్స్ అప్ తలకాయ కూర తింటే గర్ల్ ఫ్రెండ్ వచ్చి బీర్ అడిగింది. నీ తలకాయ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందారా అసలు? నెక్స్ట్ అయ్యకు గతి లేక బర్రెపాలు తాగితే కొడుకొచ్చి బాదం మిల్క్ అడిగినప్పుడు. సద్దం నువ్వు చెప్పు. నాకే పడట్లే ఎపిసోడ్ లేవు. ఒకడొచ్చి అన్న ఒక ఛాన్స్ ఇప్పినా అన్నప్పుడు బల్లు నా దగ్గరనే పైసలు లేనప్పుడు వచ్చిన 2 రూపాయలు ఇవ్వరా అంటే నాకు బాధ అనిపిస్తుంది. అవులగాడు నీ బట్టలు చూసి ఆడికి అర్థం కావాలి. ఇప్పుడు రచ్చగాల్లో ఫస్ట్ వచ్చేస్తున్నాడు మా సద్దా. ఈ రోజు నేను చెప్పే స్టోరీ ఏందో తెలుసా? బాహుబలి అన్న. బాహుబలి సినిమా రీమేక్ చేస్తాను. దీంట్లో హీరోగా ది గ్రేట్ పటాస్ సెలబ్రిటీ అండ్ గ్లామరస్ హీరో నేను చేద్దాం అనుకుంటాను. ఎందుకులే ఏ చిన్న క్యారెక్టర్ వేసుకుంటా. హీరో నువ్వే చేయి.
ఏం బిచ్చమెత్తున్నావారా? బాగుంటదన్నా, మంచి టాలెంట్ ఉందన్నా నీలో, ఎవరు ఎంకరేజ్ చేస్తలేదు అన్నా. మన సినిమా పేరు రవి బలి. ఫస్ట్ ఈ సినిమాలో శివగామి ఉందన్న బాహుబలి, దీంట్లో జలాంతరగామి భాస్కర్ అన్న జలాంతరగామి. లేడీ గడ పెడతాం ఉరుకుతా అంటాడు, ఉరికి ఒక చెరువులో దుంకుతాడు, గాడ గిట్ల లేపుతా గిట్ల కాలుతో లేపుతా. కెమెరా గిట్ల తెచ్చి గిట్ల ముఖానికి జూమ్ చేస్తే నువ్వు అన్నా స్మైల్, చిన్న స్మైల్ ఇస్తున్నా. అది ఎంట్రీ షాట్. అప్పుడు పడుతుందా నా పేరు జనరేటర్ స్టార్ రవి. జనరేటర్ స్టార్ ఏదరా? దేవుడు పవర్ స్టార్ ఉన్నాడు కదా అట్లా జనరేటర్. అబ్బో కొన్నాకు నువ్వు పెద్దగా అవుతావన్నా. వాడు కాలు మీద నుంచి దిగిన తర్వాత గూడెమ్మలు పెంచుకుంటా అంటారు, నువ్వు కొండెక్కుతా అంటావన్నా. ఎక్కి ఒడ్లు పెద్దగా అవుతావు. కడి ఎత్తే అన్న మీ అమ్మ 1,00,000 బిందెలు నీళ్ళు పోతా అంటది శివునికి. నువ్వు పోతావు చూస్తావన్నా. ఆడ శివుని లేపుతారు కదా ప్రభాసు, 20 మీ 9 లేపుతావు. పండుకున్నావేది గడమ్మ కష్టపడతాను పో బిన్నె పో అంటావనా. అప్పుడు పాట వస్తా. ఎవడంట మీ అయ్యను లేపింది, నిన్ను ఎత్తుకు ఏ తల్లికి పుట్టాడో ఈ పంది. అన్నా ఇక నువ్వు ఒక రోజు వాటర్ ఫాల్స్ కింద కూర్చుంటావు, కూర్చుంటే తప్పక నువ్వు బుక్ పడుతుంది. ఇదేంద్ర బుక్ పడ్డది, బుక్ ఓపెన్ చేస్తావన్నా. దాంట్లో అన్ని సీమాయనకు జోకులు ఉంటాయన్నా. ఏమో సీమాయనకు బుక్ పడ్డది అంటే ఏమో పైన ఏదో బుక్ స్టోర్ ఉన్నదిరా. పైకి పోయి ఎట్లా ఒక 4-5 బుక్కులు అనుకుంటా కామెడీవి. ఇంకా ఎక్కుతాంటావనా, ఇంక నువ్వు ఎక్కుతాంటావు ఏమెత్తుందన్నా. ఎక్కుతాన్నావా? వచ్చింది రాసేది నిన్న గీడ సీమ టాట ఎత్తావన్నా, గీడ ఏనుగు టాట ఎత్తావన్నా. కడి ఎత్తే వాళ్ళ మంచిగా ఒకటి చూసింటాడు, చల్ నాడు ఏంది మా ఫ్యామిలీలా ఎవడన్నా సాయం చేసుకుంటే ఆయనకి పెళ్లి చేయాలి. కడి అయితే పెళ్లి చూపులన్న కూర్చుంటారు. అప్పుడు ఒకడు వస్తాడు నా ముసలోడు, వాళ్ళ పెద్ద బాస్మతి రాజ్యంలా మా బిడ్డ ఉన్నది. బాస్మతి మా పిల్లనికి నీకు పెళ్లి చేయాలంటే దయ్యాల సేన నువ్వు తీసుకురావాలి. సరే కానీ ఇక దయ్యాల సేనను గుర్తుపట్టలేట్లా? దయ్యాల సేన నీకు ఎదురైనప్పుడు కంప కొడతా రాసిద్దా. దయ్యాల సేన ఏంటిదేనా? బొగ్గులే ఆరిపోయినాయి, నిప్పులే మిగిలినాయి, గా బొగ్గుతోటి పళ్ళు దమ్ముకుందామా. రాములమ్మ పీకినవుతి అను. ఈమె నా క్యారెక్టర్. నేను ముందే చెప్తానా, మీరు ఒక 4 నెలలు స్నానం చేయొద్దు, పళ్ళు కూడా దమ్ముతూ. ఎందుకంటే కెమెరా పళ్ళకు జూమ్ వచ్చేప్పుడు ఎంత కనబడాలి. కడి ఎత్తే మన బల్లాల దేవ ఏంటేనా, మన బల్లాల దేవ ఎవరో తెలుసానా? గెటప్ సీన్. ఆయన వచ్చినా ఒక జంతువు ఉంటుంది లోపల ఊగుతుంటాయి పడతాలన్నీ. ఆడ బజ్జీల దేవ ఏదన్నా, ఈడ బజ్జీల దేవ. ఆయనకి ఒక చేయి ఎరిగిటది, ఈడ 2 చేతులు ఎరగొట్టాయి. ఈయన ఎవరో తెలుసానా? మన గాలిపడాల్సి దగ్గర కావాలంటే 2 చేతులు ఎరగొడతాడు. ఈ మాటి గాలిపడలు ఎగడతాడు ఒక చేను. ప్రభు జంతువు బాగా కోపం మీద ఉన్నది, వద్దు. అలాంటి జంతువులు ఎన్ని వచ్చినా అమ్మ గుల్లాల దేవని ఏమి చేయలేవు. జంతువు వస్తుందనా గిట్లా తిరిగి గిట్లా గుద్ది చెప్తాడనా కుక్కపిల్లని. అప్పుడు కట్టపోతాడనా. కట్టపోరు రచ్చరవి ఆడ కట్టప్ప, ఈడ కిట్టప్ప వస్తాడన్నా. ప్రభు దయ్యాల సేనని వదిలేయండి ప్రభు. ఎందుకు వదిలేయాలి? ఆమె 20 సంవత్సరాల నుండి స్నానం చేయలేదు ప్రభు, కంపు కొడుతుంది ప్రభు రాజ్యం అంతా. గీడ దేవచిన ఎటువంటి తెలుసా? గాడ గొలుసులతో కడతారు కదా, గీడ నోటికి తాళం వేసింటారు. ఎందుకో తెలుసా? నోటి తెరితే పీకినవుది అంటే ఊరుకుంటారా? రాత్రి కట్టపోతాడన్న. ఈమె రామలమ్మ స్టెప్ పెట్టాడు. తల్లి ఇక నా దగ్గర తాళం ఉన్నది, ఇక బండి వేసుకొని నువ్వు చక్కగా నైట్ పారిపో. మళ్ళీ తల్లి నేను పారిపోమ్మంటే అలా పిచ్చిదాన రామలమ్మ స్టెప్ ఎత్తావేంటి తల్లి? రాములమ్మ స్టెప్ ఏరా ఏమన్నా పిచ్చిదాని అనుకున్నావా? కట్టప్ప ముంగడపు తల్లి చెనకలు ఎత్తాను. కడి ఎత్తే ఇక నువ్వు ఏంటేనా నువ్వు గ్రహం చెప్తావు. గాడ ప్రభాస్ నీళ్ళకి గిట్ల లేచింది కదా, నువ్వు కూడా నీళ్ళకి గిట్ల లేస్తావు. ఆడొక సిపాయి ఎత్తాడన్నా. సిపాయి వచ్చి ఎవరాడు
గారు స్విమ్మింగ్ పూల్ అనేది గారు తానం చేయకుండా మొత్తం డ్రైనేజ్ తానం చేస్తాడు. కడి ఎత్తే మీ అమ్మ దగ్గర పోతామన్నా, పోయి మొత్తం మంది ఇచ్చి ఎత్తుకోపోతావు. కట్టపోతారన్నా షకీలా వచ్చేట్లన్నా కూర్చొని కాలు తీసుకుని గుండు పైన పెట్టుకుంటాడన్నా. అబ్బా ఒరే గుండుగా ఇప్పుడు కాడ పెంట దొక్కిన 7 రూపాయలు అర్థం కాదు. కడి ఎత్తే నువ్వు పొద్దున ఇంటదన్నా టీ తాగుతుంటావు. ఓ ఇట్లా గుండుగా నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను ఏదో లెక్క చూస్తాను. నేను ఎవరిని రా? మా దేవుడు ఆడుకునే కొన్ని గడ్డపారం అయ్యాను. రానా మీ రాజ్యంలో కన్నా మన సంజయ్ ఎత్తాడన్నా. సంజయ్ వచ్చి ఒక బకెట్ నీళ్ళు ఎత్తుకోపోతాడు. బకెట్ నీళ్ళు ఎత్తుకోపోతే కానీ ఎంబడిచుకో పట్టుకొని ఇసుకత్తరానా. రే చెప్పరా నువ్వు బకెట్ నీళ్ళు ఎవరికి ఇచ్చినావు? ఫితికియాంకేయులకి ఫితికియాంకేయులు అందరా వాళ్ళది ఫితికియా రాజ్యం. వాళ్ళకి ఇది ఎక్కువ వస్తాయి. వాళ్ళకి 24 గంటలు మోషన్లే. వాళ్ళు ఒక రాజ్యం పైన దండయాత్ర చేస్తే ఆ రాజ్యంలో చెరువుల నీళ్ళే ఉండవు. అప్పుడు బజ్జలదేవన్నా ఇట్లాంటి దానికి చిన్న చెరువు ఉన్న రాజ్యాలు భయపడతాయో కానీ ఇంత పెద్ద చెరువు ఉన్న మా రాజ్యం మాత్రం భయపడదు. వాళ్ళ గురించి మీకు తెలియదు ప్రభు. వాళ్ళు చెరువులోనే కూర్చుంటారు. అయితే ఇట్లా కాదు మీటింగ్ పెట్టు. అవతల ఫితికియాకి ఎవరో తెలుసానా? లోబో. వామ్మో ఆ డేంజర్ గాడు రా బాబు, నేను దగ్గర ఉన్నా. జలంధర్ కామెంటదనా ఏందో మ్యాటర్ ఉందా కనుక్కో. ఫితికియా ఏందంటాను బాధ కనుక్కో. నువ్వు వాడు రాజ్యం పైన దండయాత్ర ఎత్తా అంటాడు. అవునా మేమేమో గాజులు వేసుకున్నావా? రమ్మన్నా అని చూసుకుందాం. కాడి ఎత్తి యుద్ధం అన్నా మన బల్లాలు లేవన్నా నరికి చంపుతావు. గొర్రెని వస్తావన్నా అప్పుడే ఆడుకునే గోలి దాన్ని నరుకుతా అంటే ప్రభు గొర్రెని చంపకపోతే రాజ్యం సైనికులు చెడుని కీడేస్తారు. అమ్మ ఆగ్రహిస్తుందంటే గొర్రె రక్తం ఎందుకు? ఉరకాలు తీస్తురా నా రక్తం ఉంది. మా తెగింది మా నేను ఇంట్లో ఉంటా మీరు యుద్ధం చేస్తారు అని పోతావు అన్న. యుద్ధం ఆగిపోతుందని కడి ఎత్తి ఇక్కడ ఏం జరిగింది అనేది సెకండ్ హాఫ్. ఎలాంటి సందర్భాల్లో మనకి రెక్కలు వస్తే బాగుండు అని అనిపిస్తోంది? హాయ్ రవి అన్న, నా పేరు మనోజ్. హాయ్ మనోజ్. 400 ఎపిసోడ్ లో స్టూడెంట్స్ ని ఏం చేసింది మా పటాసకు? గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి 10 నిమిషాల్లో రమ్మంటే రెక్కలు ఉంటే బాగుంటుందని. అంటే ఆ నుంచి వేరే గర్ల్ ఫ్రెండ్ దొరికెళ్ళనిక ఈ గర్ల్ ఫ్రెండ్ దొరికరానిక? నెక్స్ట్ రెక్కలు ఉండాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫుల్ ట్రాఫిక్ ఈ టైంలో రెక్కలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. రెక్కలు వచ్చి కాకి రెట్టేసినట్టు అందరి మీద వేసుకుంటే వెళ్ళచ్చు. మై నేమ్ ఇస్ ప్రణయ్. ప్రణయ్ ఏ కాలేజ్? ఏం చేస్తున్నావు నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. నీకు గడ్డం ఎందుకు రాలేదు ఇంకా? హార్మోన్స్ ప్రాబ్లం. అరే హార్మోన్స్ ప్రాబ్లం ఏంద్రా? అదే ఒంటరిగా బయాలజీలో ఉంటుంది. నేను ఎంపీసీ. అది బయాలజీ ఉంటుంది, నువ్వు ఎంపీసీయా? అవునా? అరే ఏదో ప్రాబ్లం ఉందిరా, డాక్టర్ చూపించుకో. చెప్పు ఆన్సర్. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి అంత రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు ఎగిరిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ తో చూడలేం కదా అన్న రొమాంటిక్ సీన్. నువ్వు రాత్రి అవ్వగానే కూసో. నెక్స్ట్. హలో ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. మన దేశంలో పొల్యూషన్ అండ్ దాని వల్ల వచ్చే నష్టాలు చెప్పమ్మా. హాయ్ ఎవ్రీవన్ సెమినార్ కి రెడీ అవుతుంది పాప. నా పేరు భావన. టుడే ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ పొల్యూషన్, పాపులేషన్ అండ్ ఎయిడ్స్. స్టార్ట్. దట్టమైన అడవిలో మనం చెప్పు. దట్టమైన అడవిలో తప్పిపోయినప్పుడు ఎగిరిపోవాలని. ఎట్లా నువ్వు తట్టుకుంటావు కదా, ఎట్లా ఎగురుతావు? మరి పక్షులు ఎగురుతాయి కదా, అలానే నేను కూడా పక్క నుంచి పక్షి ఎంత ఉంటది, నువ్వు ఎంత ఉన్నా ఎలా ఎగురుతావు? నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ లేచిపోదాం రమ్మన్నప్పుడు రెక్కలు వస్తాయి. మీ నాయన నెంబర్కి ఫోన్ చేస్తా ఇప్పుడే. నెక్స్ట్.
సునామీ తుఫాన్ వచ్చినప్పుడు పైకెళ్ళి రెక్కలు వచ్చి పైకెళ్ళి కింద ఎవరెవరు చనిపోతుండో చూసి సంతోషించేవాళ్ళు. అలా పైకి 45 degrees వెళ్ళి అలా కొంచెంసేపు ఉండి 90 degrees లో కిందికి చూసి మళ్ళా అలా కింద తల కింద పెట్టేసి అలా కింద పిచ్చి దానికి అనుకున్నా, నీకు కూడా ముద్రింది. నేను భూమిక వీడు పవన్ కళ్యాణ్ అలా లేపైన అడ్జస్ట్ చేసుకోండి. హాయ్ మధు. పట్టా స్క్రిప్ట్ పీకినవుతి Sidhu, what? You are doing bad. What? This book is nice, na? I am talking about our eyesight. Yeah, I see properly, na? You not see properly. You see my nadums. నడుమ్స్ ఏంద్రా ఇంగ్లీష్ లో వేస్ట్ అంటారు. Wished? Oh, wished. My fault in fact, book turning is suddenly it came. That's it. I not seen. Hey, don't tell lies, Sidhu. You come only 2 minutes. You see 10 times my bottle. See, from first time Sidhu, Madhu. See, Madhu. You are doing insulting me. On that day, first meeting, what you did? Once I take later, you what you told? Wait, what you told? That you first meet, what you told? I came to later. Babu gave the letter. You what you told? See, which is what is this Chadu Buddhi? This is go. Don't change the topic, Sidhu. You see the nadumu or not? No. I not said. Not? Not. I hate this love story. I not love you. You don't talk about whole girls. You only talk about my character. You stupid. On that day, you are eating noodles. Then spoon is in the party. You taking suffering. అది ఇంగ్లీష్ లో చెయ్యి. After that, one day was that on college phone. Who Geeta? Geeta is who? Who Geeta? My mom is, and that only now you cool down. Otherwise, okay. I say you give me means you are my friend. Is leave it. Why? What about Geeta? Why did you ask me? What inside is nothing is there. Why did you ask me? Tell me. It's not way. You are seeing my naduma nata. No, you now loving me or not? Not. I am not seeing. What is? You don't have any rights to talk about my character and my life. Madhu? No. Hey, Madhu? You seeing my bodu, I seeing. But you are lying. Then what? Where is your bodu? Sir, how can you lift his t-shirt like that, sir? Yeah, like this. 2.5 hours. There is no relationship between you and me, Sidhu. Alright, character enti itranu. Character enti ni? Bhumika. Dodo ఇట్లా అంటారా? ఆ బ్రేకప్ సీన్ ఇప్పుడు నువ్వు భూమిక నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చేయండి ఇంగ్లీష్ లోనే. Today onwards you and me no voice. Today onwards let's break up. Please. I'm not able to stand you. I'm going. Bye. మొదలు నేను బొట్టు కావాలి. తన్నులు తింటూ అయిపోయింది స్కిట్. సూపర్. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. బా సీతం వాట్ల సినిమాలు చెట్టు మనం హ్యాండ్సమ్ ఉన్నవాడు మహేష్ బాబు.
రేయ్ మన పటాస్ కి నువ్వేరా ఏకైక మహేష్ బాబు చెయ్యి. నువ్వు వెంకటేష్ బాబు బాడీ అదే వెంకటేష్ బాబు అనమాట. సాంగ్. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో చదవడం జరగడం. రాయ్ తమ్ముడు నువ్వు ఫోటో తెలిస్తే ఇది ముందు తక్కువ తీసుకోడు కదరా. ఓరి నీ అబ్బా నీ ఎంట్రీ తర్వాత నా ఎంట్రీ కదరా. అంటే బేసిక్గా పడితేనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి అలా చేసింది. నువ్వు నీ పంచులు ఎంట్రీ సాంగ్ మొత్తం చెడ్డొప్పుగా నాకు నేను ఎంట్రీ సాంగ్ వేసుకుంటా. చెల్ మార్ చెల్ మార్. ఓరి నీ అబ్బా ఎందుకు కొట్టావురా? నువ్వే రచ్చులు మారడం అదిగే మారడం. నీ అబ్బా నువ్వు నీ ఆటో పంచులు తట్టుకోలేకపోతున్నారా బాబు. డబ్బులున్నాయా? లేవు. చూడరా. లేవు లేవు. అరే చూడరా. లేవురా. ఎలా ఏంటి 10 రూపాయలు లేవన్నా అంటే ఆటోకి వెళ్ళాలని ఉంచుకున్నా. సర్లే ఆటోకి వెళ్ళినప్పుడు చేస్తాను అడుగు. ఓరి నీ అబ్బా నువ్వు ఇట్లా తీసుకుంటే మరి నా పొజిషన్ టైట్ అయిపోద్దిరా. ఏం చేస్తున్నారా? టైట్ అయిపోతున్నా లూజ్ చేస్తాను. బోడెన్ శ్రీనివాసు ఆడోడు ఆడు నీలాంటోడే. ఏం చేయాడు? పిల్లలకు పాండవుల గురించి చెప్పారంటే పూనం పాండే గురించి చెప్పాడంట. ఈ బార్డర్తో పక్కన పెట్టరా. చెల్లి పెళ్లిసింది కదా ఎలా చేద్దాం? ప్రాపర్టీ. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. చాలు చాలు ఆపు. ఫస్ట్ అయితే మళ్ళీ ఏముండదు. అరే నీ క్వశ్చన్ చెప్పాలరా. చెప్పరా. అది మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. చెప్పరా. నేను అందరు పీక్ నవ్వుతీ అంటున్నారా. కొంచెం కామెడీ చేసి నవ్వించరా వాళ్ళని. రాయ్ నాకు నీలాగా కామెడీ చేయడం రాదురా. అది వాళ్ళకి కూడా తెలుసురా. రాయ్ నువ్వు అడగలు బాగా చేస్తావు కదా వెళ్ళి వేసుకో. ఆల్రెడీ నేను చేస్తున్నా కదరా. నువ్వు చేస్తావు నువ్వు డ్రామా చేయగలవు. నేను చేయలేనురా. నిన్ను అలాగే ఉంటాను. పోరా. నీ సెట్ ఏర్పనుకో నువ్వు కూడా ఏర్పే. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? ఏం చేద్దాం? కామెడీ చేద్దాం. నాకు అర్థమైంది నీతో నుంచి చేయడం కష్టం. నేను వెళ్ళిపోతాను. ఇటు ఫీల్ బాగా ఫోన్ చేయాలి. హలో రాయ్ చెప్పరా బాబు. నువ్వు పీరింతావురా? ఎక్కడ ఉన్నావురా? నీదా? నేను వచ్చేస్తాను. మరి అమ్మ అడ్రస్ ఎప్పుడు చెప్తాను ఏంటి? అయిపోయింది కదరా. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం కదరా పిఎంఏ చేద్దాం. ఓరి అమ్మ నువ్వు నీ బజాజ్ ఆటో పంచులు. ఓ పాలకి ప్రసన్న ఆడవడరా. ఆడు నీ టైపే. చెడ్డీలో చీమ దూరిందని ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్నట్ట. ఏదో ఒక ఆపరేషన్ చేయించుకోండి. కూర్చో. రాయ్ బీరేద్దామా? వద్దురా. ఏ మందేద్దాం. నీ అమ్మ నువ్వు నీ ఆటో పంచులు తగలయ్యా ఏదో ఒకటి. అరే చెప్పరా కామెడీ ఎలా చేయాలి? నన్ను అడుగుతాండి. టైం రావాలరా దేనికన్నా. వాచన్కి ఇచ్చా టైం రావాలన్నా కదా వచ్చింది. ఓ భువనగిరి సాయో ఆడవాడు ఆడు నీట్ అయిపోయి ఎగ్జామ్ లో సన్ గురించి రాయాలంటే సన్నీ లోన్ గురించి రాశాడంట. సర్లేరా ఎన్ని కాదురా కామెడీ చేయాలి నవ్వించాలి మన బాబు పరుగు నిలబెట్టాలి. ఇలాంటి వాడుతుంటే కామెడీ కాదు కదా కనీసం స్కిట్లు కూడా చేయలేదు. ఏం చేశారా? ఒక 10 నిమిషాలు అలా కల్లోలం అయిపోయిందిరా. కానీ బాగానే మేనేజ్ చేశారా. నేను మీకు ఏమి ఇచ్చాను రా? ఒక స్టేజ్ ఒక మైక్ కామెడీ చేయండి రా అని. కానీ మీరు
ఈ 100 ఎపిసోడ్లకే ఈ సంజయ్ నీ తమ్ముడు, ఈ 100 ఎపిసోడ్లకే ఈ పీకునగాడు పీకెటోడు. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత మీరిద్దరు ఉంటారో పటాసులో అని తెలియదు. బాగా చేయండి రా, నీ ముక్కు చీదడం భలే మేనేజ్ చేస్తున్నారా. జయసుధ పిలుస్తుంది, పోతున్నా. తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. శ్రీమికు టీములో మీ మూలేమంట, రవి బాబా టీంలో జాయన్ అయ్యామంట. ఇక పైన మమ్మల్ని ఆయన లేస్తాడంట, ఆయన్ని ఇప్పుడు మేము లేస్తామంట. తానన తనన తానన 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 తానన.